రావి చెట్టు పురాణ కథలు అండ్ ఆవిర్భావం. పురాణం ప్రకారం కథ. ఒకసారి శివుడు పార్వతీదేవితో సహా భూమిపై విచారణకు వచ్చి భక్తులు ఎలా పూజిస్తారో చూడాలనుకున్నారు. అప్పటికి ఓ ఋషి రావి చెట్టు కింద శివలింగాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజిస్తూ ఉండేవాడు. శివుడు ఆయన్ని పరిచించాలి అని వేషధారిగా వచ్చాడు. ఆయన ఋషి శ్రద్ధగా పూజను మానకుండా చేస్తూ ఉండడాన్ని చూసి శివుడు ఆనందించి ఆశీర్వదించాడు. అప్పటి నుంచి రావి చెట్టుకు శివుని అనుగ్రహం లభించిందని నమ్మకం. ధార్మిక విశ్వాసం. రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయడం ద్వారా పాపాలు తొలగుతాయన్న నమ్మకం ఉంది. ఆషాఢ మాసంలో రావి చెట్టు కింద సత్యనారాయణ వ్రతం చేస్తే ఎక్కువ ఫలితాలు కలుగుతాయి అన్నారు. ఈ వీడియోలు అందరూ చూస్తున్నారే కానీ ఒక లైక్ కూడా చేయడం లేదు. లైక్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేస్తే ఇది 10 మందికి వీడియో పోస్ట్ అవుతుంది. 2. వేప చెట్టు పురాణ కథలు అండ్ ఆవిర్భావం. దేవతా సంబంధం. మహాలక్ష్మి అవతారం. ఒక పురాణం ప్రకారం దేవతలు మరియు అసురుల పాల సముద్రాన్ని మందించినప్పుడు అమృతం వచ్చిన వెంటనే కొన్ని బొట్లు వేప చెట్టు మీద పడ్డాయి. అందుకే వేప చెట్టుకు శుద్ధి, ఆరోగ్య లక్షణాలు కలిగి ఉన్నాయని నమ్మకం. మరొక కథ. ద్రౌపది వ్రతం. మహాభారతంలో ద్రౌపది వేప ఆకులను వాడి చర్మ వ్యాధులను నయం చేసేదని కథలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో దీని ద్రౌపది వృక్షం అని కూడా పిలుస్తారు. వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి ప్లీజ్.